టీడీపీ జెండా మన టీడీపీ జెండా రెపరెపలాడిస్తామా పసుపు జెండా ఫరూకు అన్నకు అండా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి సైకిల్ గుర్తుకే మన ఓటు త్రాగునీటి సమస్యను తీర్చినడన్నా రోడ్లను వేసినడన్నా నంద్యాల మున్సిపల్ అభివృద్ధి అంతా ఫరూకు అన్నదే అన్నా సూపర్ 6 ఇందాక చదివారా ప్లీజ్ మనకు సహకరించుకుంటే జనసేన పార్టీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. పైకి పోతాడు అట్లా ఇందాక భాస్కర్ ఇందాక నాగిరెడ్డి చెప్పారు, బ్రహ్మాందరెడ్డి చెప్పారు. భూమా నాగిరెడ్డి గారు హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ నుంచి ఎన్జిఓస్ కాలనీ రోడ్ వేశారు. ఎన్జిఓస్ కాలనీలో కౌన్సిలర్ గారు మరి నాకు ఐడియా రావడం లేదు, నా దగ్గరికి వచ్చాడు. అన్న భూమానారెడ్డి గారి దాకా రోడ్ వేసినారు, మంచి పని చేశాను భూమానారెడ్డి, ఏం తప్పే ఉంది నేను. ఈ రోడ్డు ఇచ్చింది నేను మున్సిపల్ హై స్కూల్ కాడ నుంచి ఎన్జిఓస్ కాలనీ వరకు రోడ్ ఇచ్చాను. మీరు నిలబడిన రోడ్డు కూడా నా సొంత స్థలం, నా స్థలాన్ని మీకు దానం చేశారు రోడ్డు కాలనీ. మీరు రాలే ఆ రోజు దాదాపుగా ఎన్జిఓస్ అంతా నా దగ్గరికి వచ్చి నంద్యాలకు ఎన్జిఓస్ కాలనీకి రోడ్డు లేదంటే మున్సిపల్ హై స్కూల్ కాడ నుంచి వాళ్ళు ఎన్జిఓస్ కాలనీ డెవలప్ చేస్తారంటే ఎన్జిఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ దాటిన తర్వాత స్థలం మాది బొక్కలగడ్డ అంటారు దీన్ని. ఆ బొక్కలగడ్డలో స్థలం కావాలంటే ఈ రోడ్డుకి ఇచ్చాం. మంచి పని చేశాడు, మేము ఇచ్చాం, నాగిరెడ్డి ఇచ్చాడు. నాగిరెడ్డి బతులు పరుకోలేదని చెప్పి చేసేసాడు బ్రహ్మాండంగా ఉంది. నా దగ్గర కౌన్సిలర్ వచ్చి అడిగితే నేను ఎన్ని ఎన్జిఓస్ కాలనీ రోడ్లు ఇటుపక్క అటుపక్క ఎన్ని ఉన్నాయని అడిగిన మున్సిపల్ మినిస్టర్గా. వాళ్ళు లెక్కేసి అన్ని రోడ్లు సిమెంట్ రోడ్ వేసేది. అది కాంపిటీషన్ అనమాట. ఎన్ని రోడ్లు ఉన్నాయో 1, 2, 3 ఇట్లా 5, 6, 7, 8 ఎన్ని ఉన్నాయో అన్ని రోడ్లు కూడా కమిషనర్ తర్వాత ఇంజనీర్లు పిలిపించి ఎస్సీలు పిలిపించి అన్ని రోడ్లు కాంపిటేటివ్ గా రోడ్డు వేశాం. అదేవిధంగా ఇక్కడ నివర్తి నగర్ ఉంది, నివర్తి నగర్ 8 ఎకరాలని. ఆ 8 ఎకరాలు ఖలీల్ టాక్సీ స్కూల్ కూడా మాది, స్థలం స్కూల్ మాది కాదు. స్కూల్కి ఇచ్చి స్థలం ఇచ్చినందుకు మా నాయన గారి పేరు పెట్టారు ఖలీల్ అని, అంతేగాని మాది కాదు. అది స్కూల్ వాళ్ళు ఆడుతున్నారు. ఆ ఉచితంగా స్కూల్ నడుపుకోవడానికి ఆ స్థలం ఇచ్చాం. ఈ రోజు ఎంత అవుతుందో మీరు స్థలం ఆలోచన చేసుకోండి. అదేవిధంగా నివర్తి నగర్ ఉంది, 8 ఎకరాలు రాసి ఇచ్చాం. ఏదో మనం 500కు 1000 రూపాయలకు ఇక్కడ కొన్నాం ఇక్కడ అని చెప్పి వాళ్ళ ఎరుకలకు వాళ్ళకి అని చెప్పి నివర్తి వెంకటేశ్వర గారు అడిగితే వారు గౌరవ చైర్మన్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నారు. కౌన్సిల్ చైర్మన్ వారు అడిగినారు కాబట్టి మా బాబు గారు అడిగితే ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అది మేము రాసి ఇచ్చేసాం 8 ఎకరాలు. అప్పుడు కూడా ల్యాండ్ సిలిగాట్లో పోయేది కాదు. మేమంతా అప్పటికి సీనియర్ మేజర్లుగా ఉన్నాం. అయినా పోయి 500కు 1000 రూపాయలకు కొన్నాం. అది బొక్కలగడ్డ అని ఇక్కడ పండేటి కూడా కాదు, అంత బరక పొలాలు. సరే ఆ రోజుల్లో ఆ పరిస్థితి చెప్తాను. వాడు 8 ఎకరాలు వాళ్ళకి రాసి ఇచ్చేసేప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తర్వాత మా పేరు నేను వచ్చిన మా పేరు తర్వాత మీ పేరు మీ తండ్రి గారి పేరు పెడతాను వద్దు, అవసరం లేదు. మా పేరుతో అవసరమే లేదు మాకు. ఆయన స్కూల్ ఖలీల్ స్కూల్ ఆయన పెట్టే కూడా ఖలీలని పెట్టుకుంటారు, సిద్దికి పెట్టుకో మా పేరంటే ఆయన వినకుండా ఆయన పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రకంగా మేము సొంత స్థలాలు ఇచ్చి డెవలప్ చేసాం. ఈ నాడన వచ్చినాడా ఇక్కడ 2001, 2002 అసలు బోరింగ్ అంతా నీళ్ళు ఎక్కిపోయినాయి. ఇక్కడ సంసారం చేసే పరిస్థితి లేదు. చాలా ముందుగా నేను చేసుకోవాలి, నీళ్లు పడేటివి 50-60 అడుగులు. తర్వాత నీళ్లు పడేవి కాదు. నేను దానికోసం ఏం చేసి ఇక్కడ ఓచర్ ట్యాంక్ కట్టాను, నీళ్ళ ట్యాంక్ రామాలయంలో. రామాలయం కూడా ఇంజనీర్లతో వచ్చి రామాలయంలో న్యాచురల్ గా రాత్రంతా అటు మరుగుదొడ్లో పోతా ఉంటే రామాలయం కట్టుకుంటామని వచ్చి అడిగితే రామాలయం కట్టుకోండి మంచి పని చెప్పి కమిషన్ చెప్పి వాళ్ళకి అడ్డంకి చెప్పాకు కట్టుకొని రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని అంత డెవలప్మెంట్ లేదనమాట ఆ రోజుల్లో అని అడిగితే ఆయన కృష్ణారెడ్డి గారు ఉన్నారు, పంచాయతీరాజ్ ఈ ఉన్నాడు, పోయి అడగండి ఆయన చెప్తారు. పంచాయతీ ఆయన ఉన్నాడు లేదో నాకు లేదు, కానీ వాళ్ళ నాయకత్వం వచ్చారు. వెంకోబరావు గారు ఉన్నారా, మన పోయి అడుగు చెప్తాడు ఆయన. ఆ లోపు ఆ నాయకత్వం దగ్గర వచ్చి అన్నయ్య ఏదో రామాలయం కట్టుకుంటాము అంత అసాంఘిక కార్యక్రమం చెప్తానంటే కమిషనర్ పిలిపి చెప్పారు, సార్ ఇది మా మున్సిపల్ స్థలము మనకు కావాలి కదా, అవసరం మున్సిపల్ స్థలం, కానీ ఇప్పుడు జరిగే అసాంఘిక కార్యక్రమాలు ఎవరు ఆపాలా, దాన్ని ఆపాల్సిన అవసరం అని చెప్పి అక్కడ రామాలయం కట్టించాం. మరి నీళ్ళ ట్యాంక్ కట్టకపోతే ఈరోజు పరిస్థితి ఏమిడా, సమ్మర్ సోర్స్ ట్యాంక్ వచ్చింది కాబట్టి ఇది మీకు వాటర్ అంతా రీఛార్జ్ అవుతా ఉంది. నీళ్లు నిల్వ ఉన్నాయి కాబట్టి సమ్మర్ సోర్స్ ట్యాంక్ లో ఆ నీళ్లు నిల్వ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీకు ట్యాంకులు ఇక్కడ బోర్వెల్ నీళ్లు వస్తున్నాయి. సమ్మర్ సోర్స్ ట్యాంక్ ఎవరు ఏర్పాటు చేశారు, శిల్పామూలి ఉన్నాడా, సరే ఆ రోజు శిల్పామూలి లేడు, మన నాయన ఆ రోజు మోహన్ రెడ్డి లేడు, సరే కొడుకు ఎంత చిన్న పిల్లడు ఉంటాడు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మేము డెవలప్ చేశాం. నువ్వు నిన్నగాక మొన్న వచ్చారు, నిన్నగాక మొన్న వచ్చిన తర్వాతనే అదే డివైడర్లు వేసి పంపం వచ్చినాడు మీకు అందరికి.
తర్వాత ఆ డంప్ యార్డ్ ఏర్పాటు చేశారట. ఏదో రామరెడ్డి చెప్పినారని చెప్పి నాకు చెప్తారు, రాసిచ్చారు, నేను పెట్టాను. ఆ డంప్ యార్డ్ మార్చేసి ఆ పార్క్ అనేది ఏర్పాటు చేయండి, ఆ డంప్ యార్డ్ ఉండకూడదు, ఊరు కాలనీ మధ్యలో ఉంది అని చెప్పినారు. అధికారం వచ్చిన తర్వాత ఒకసారి పరిశీలన చేసిన తర్వాత మీరు ఏ రకంగా చేయమంటే ఆ రకంగా డంప్ యార్డ్ మార్చడానికి చేస్తాం. ఎందుకంటే ఇది డెవలపర్ కాలనీ. శాతం మందికి మాత్రం సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ప్రజలందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు మీకున్న అవకాశం ప్రకారం ఓటు ద్వారా దాన్ని పూర్తిగా కూల్చాల్సిందిగా కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పోయినసారి చేసిన పొరపాటు మళ్ళీ ఈసారి చేయొద్దండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. స్టూడెంట్స్కి కానీ నిరుద్యోగస్తులకు కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీస్ కానీ ఎన్నో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఈరోజు బాగుపడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే నంద్యాల విషయానికి వస్తే ఈరోజు ఈ సండే ఎమ్మెల్యే చెప్తూ వస్తున్నాడు, ఫరూక్ గారికి సవాల్ విసురుతున్నాడు, ఏదో బహిరంగ చర్చకి రమ్మని మాట్లాడడం జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో మాట్లాడదాము చర్చకి అని చెప్తే ఇప్పటి వరకు పలకని వాళ్ళు ఈ రోజు ఏదో కొత్తగా చర్చకు వస్తామని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పటికైనా కూడా సిద్ధంగానే ఉన్నాం, రండి మాట్లాడతాం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నంద్యాల అభివృద్ధి చెందిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ చేశారా అనేది కూడా సందర్భంగా చర్చకి మేము సిద్ధంగా ఉన్నామని కూడా వేదిక తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా టిట్కో ఇల్లులు గత 5 సంవత్సరాల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు కట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికి కూడా ఇల్లును ఇచ్చింది లేదు. అమృత్ పథకం కింద తాగునీటి సమస్య తీరే విధంగా 150 కోట్లతో శాంక్షన్ చేపిస్తే ఆ పనులు కూడా ఇప్పటికీ కూడా 5 సంవత్సరాలైనా కూడా పనులు పూర్తి చేయలేకపోతున్నారు. పైగా కొత్తగా దానికి రంగులు వేసుకొని చేసిన పనులను మేమే చేసుకున్నామని సిగ్గు లేకుండా ఈరోజు చెప్పుకోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు, మళ్ళీ వాళ్ళ మనుషులతోనే ఈరోజు కోర్టులో కేసులు ఇప్పించి ఇళ్ల పట్టాలు రాకుండా ఆపే దుస్థితి ఈరోజు. అలాంటి నీచమైన సంస్కృతి వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప ఎక్కడా కూడా చూడలేదు. పైగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్లారని చెప్పేసి అబద్ధాలు చెప్పే పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. తెలుగుదేశం నంద్యాలలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు పోటీ పడి మరి అభివృద్ధి పనులు చేసేవాళ్ళని చెప్పడానికి ఈరోజు ఇప్పుడు మనం నిలబడిన ఈ రోడ్డే ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చని కూడా తెలియజేస్తున్నాను. తర్వాత బై ఎలక్షన్ తర్వాత నేను కానీ ఫరూక్ గారు కానీ ఏదున్నా కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసి అన్ని పనులను కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అభివృద్ధి నంద్యాలలో జరగాలి అంటే ఖచ్చితంగా ఎండి ఫరూక్ గారిని మీరు గెలిపించి అవకాశం ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తే మళ్ళీ అభివృద్ధి పనులన్నీ కూడా ముందుకెళ్తాయని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యేగా ఫరూక్ గారికి అలాగే ఎంపీగా బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు వారిద్దరికి వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మనం తెలుగుదేశానికి ప్రచారం చేయడానికి వచ్చేసాం, తెలుగుదేశానికి ఓటు వేయమని మనం అడగడానికి ఇక్కడికి వచ్చేసాం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేయాలని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేలు జరిగిందా మేలు జరిగిందా మేలు జరిగిందా అని అంటున్నారు కదా, ఏం మేలు జరిగింది? కరెంటు బిల్లులు పెరగడం మేలు జరిగిందా? పెట్రోల్ ధరలు పెరగడం మేలు జరిగిందా? ఇసుక దేవుడు మనం పండిస్తున్నామా? ఇసుకను ఫైట్ చేయడం మనకు మేలు జరిగిందా? ఏం మేలు జరిగిందని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీరు చెప్పాలి, మేలు జరిగిందా జరగలేదా? మేము జరగలేదని మేము అనుకుంటున్నాం. మరి మీరు ఇన్నిసార్లు ధరలు పెంచడం అనేటువంటి ఏమైనా భాగ్యమా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? అభివృద్ధి లేకుండా సంక్షేమాన్ని మనం పోతే ఏం సాధిస్తాం మనం? కాబట్టి ఆ విధంగా మనం పోయినట్లయితే అప్పుడు తప్ప మనకి ఏమీ మిగలదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా సరే మనం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, కాదని చెప్పడం లేదు, కానీ అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. ఆ సంపద 10 మందికి పనులు లేని వారికి అది సంతోషంగా ఉంటుంది. కానీ అప్పుడు తెచ్చి పంటల వల్ల ఆ భారం మనకే కదా. అందుకే కదా ఈ ధరలు పెరిగినది. కర్ణాటక నుంచి పెట్రోలు డీజిల్ బ్లాక్ లిక్కర్ తీసుకొచ్చి అమ్ముతున్నారంటే ఎంత శోచనీయమో మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మందు కూడా
ఒక్కసారి మన చంద్రన్న మనకు కొన్ని 6 పథకాలు అనేటువంటివి పెట్టాడు. అవి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ 4,000, 3,000 కాదు 4,000. రేపు గవర్నమెంట్ ఫార్మ్ అయితే జూన్లో ఈ 3 నెలల అరియర్స్ కలిపి 7,000 మీ అకౌంట్ లో పడిపోతాయి. తర్వాత ప్రతి నెల 4,000 వస్తా ఉంటుంది. నిరుద్యోగ ప్రతి 3,000. ఉద్యోగాలు 20,000 సృష్టిస్తా ఉన్నారు. గ్యాస్ ధరలు ఎక్కువైపోయినాయి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ గ్యాస్ ఇస్తా ఉన్నారు. తర్వాత అమ్మాయిలు ఇంట్లో ఉన్నట్లయితే 18 సంవత్సరాలు నిండితే ఒక్కొక్కరికి 1,800 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాడు. తర్వాత మీకు తెలుసు ఈ విధంగా మనం దీప పథకం అని చెప్తాం. కాబట్టి ఆ విధంగా మనం అన్ని చూసుకుంటూ పోతే ఇంకా రైతుకు చూస్తే 20,000 ప్రతి సంవత్సరం 20,000 రైతుకి ఇస్తానంటా ఉన్నాడు అనమాట. కాబట్టి ఉచిత ప్రయాణం కూడా మహిళలకు అందరూ కూడా ఉచిత ప్రయాణం బస్సుకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు జోబులో డబ్బులు లేకుండా. కాబట్టి ఉచిత ప్రయాణం అని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ పథకాలు ప్రవేశపెట్టారు. కాబట్టి మనం ఎవరికి ఓటు వేయాలి? తెలుగుదేశానికి ఓటు వేయాలి. తెలుగుదేశానికి ఓటు వేయాలంటే ఇక్కడ ఎవరు నిలవ ఉన్నారు? ఫరూక్ సార్ గారు నిలవ ఉన్నారు. ఫరూక్ సార్ గారికి మన సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. ఆ విధంగానే ఎంపీ అభ్యర్థి శబరిమల కూడా మనకు ఓటు వేయాలి. ఈ విధంగా మనం 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి అఖండమైనటువంటి మెజార్టీకి మనం గెలిపించినట్లయితే ఫరూక్ సార్ మనం డిప్యూటీ సీఎంగా చూడవచ్చు. మన పనులన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.